ఇది టెస్ట్ కోసమా లేదా ట్రస్ట్ కోసమా? ఇక మ్యాటర్ ఏందో చెప్పే ముందు మన వీడియోస్‌ని కొత్తగా చూస్తున్న మన ఛానెల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక మ్యాటర్ ఏంటంటే మా ఆడబిడ్డ హాస్పిటల్ చెకప్ కోసం అయితే వెళ్తున్నామనమాట. తను ఇప్పుడు ప్రెజెంట్ ఫిఫ్త్ మంత్. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఈ హాస్పిటల్‌ని మీరు గుర్తుపడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఈ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ముందు డాక్టర్స్ కన్నా ముందే మనం వెళ్ళాలనమాట. ఫస్ట్ అయితే బీపీ చెక్ చేశారు. చాలా నార్మల్‌గా ఉందన్నారు. అసలు వెయిట్ చేసి మాకైతే కళ్ళు తిరిగినాయి అనమాట. ఫైనల్లీ మా ఓపీ అయితే మధ్యాహ్నం 1కి వచ్చిందనమాట. అప్పటి వరకు కూడా ఏమి తినకుండా అంతే ఉన్నాము. ఎంత తొందరగా వెళ్ళినా కూడా అదే. ఇక తీరా వెయిట్ చేసి మా ఓపీ పిలిచిన వెంటనే వాళ్ళు అడిగిన క్వశ్చన్ బ్లడ్ టెస్ట్ చేపించుకున్నారా అని. అదేంటి బ్లడ్ టెస్ట్ మాకు ఇప్పటివరకు చెప్పలేదుగా అంటే, అదేంటి మీకు స్కాన్ ఉందని తెలుసు కదా. స్కాన్ కన్నా ముందు మీరు బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలి. దాని రిజల్ట్స్ రావడానికి దాదాపు 3 అవర్స్ పడుతుంది. మీరు ఇప్పటివరకు ఏం చేశారని అడిగారనమాట. మేము ఇద్దరు మొహాలు చూసుకున్నాం మేమైతే. మాకు నర్స్ చెప్పలేదు. ఫస్ట్ అయితే టెస్ట్‌కి వెళ్ళండి చేపించుకోండి అని చెప్పాలి కదా. అది చెప్పకుండా అంతసేపు వెయిట్ చేసేసరికి మాకైతే చాలా కోపం వచ్చేసింది. ఇంక మనం ఏం చేస్తాం, ఇక మళ్ళా టెస్ట్‌కి ఇచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాక అవి మళ్ళీ 3 అవర్స్ పట్టాక మళ్ళీ డాక్టర్ దగ్గర ముందే వెళ్ళిన వాళ్ళు సెకండ్ సారి చూపించుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. మేము ఫస్ట్ సారే కాలేదు. అసలు వెయిట్ చేసి చాలా చికాకు పుట్టింది. అసలు ఫస్ట్ మనం ఈ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ముందు పేషెన్సీని జేబులో పెట్టుకొని వెళ్ళాలనమాట. అంత పేషెన్సీ అయితే ఉండాలి. అసలు ఎంత టైమ్ టేకింగ్ ప్రాసెస్ చాలా సేపు పట్టింది. మేము ఇదంతా చెకప్ అంతా చేపించుకొని వెళ్ళేసరికి 9 అయింది.